అమ్మాయి బైక్ నడిపితేనే అందరూ షాక్గా చూస్తారు. అలాంటిది పెళ్లి కూతురు డ్రెస్లో బైక్ నడుపుతుంటే ఇంకా షాక్గానే ఉంటుంది. నాకు ఈ సిచ్యువేషన్ రావడానికి ఒక ఎదవ కారణం. వాడి గురించి చెప్పే ముందు నా గురించి తెలియాలి. నా పేరు ప్రియా. ఇంతకుముందు చాలా బాగుండేదాన్ని. రిచ్ లైఫ్, లిటిల్ బిట్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఒక విషయం గుర్తొచ్చింది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ టీచర్ గుడ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటంటే ఇలా వచ్చాడు. ఏంటి సార్? చూడు, తెలుస్తుంది. ప్రియా, ఇలా ఒక విద్యార్థికి ఒక టీచర్ ఉత్తరం రాయడం కరెక్టో కాదో తెలియదు, కానీ నా మనసులోని మాట నీకు ఎలా చెప్పాలో తెలియక ఉత్తరం రాయాల్సి వచ్చింది. ఎన్నో రోజుల నుండి దాచుకున్న నీపై ప్రేమని ఈరోజు తెలియజేయాలనుకుంటున్నా. డైరెక్ట్గా విషయంలోకి వస్తే, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు ఒప్పుకుంటే నీ చదువు అయ్యాక మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటా. నా పైన ఉన్న గౌరవంతో నీ అభిప్రాయాన్ని చెప్తావని కోరుకుంటున్నాను. ఇట్లు నీ మాస్టర్. సార్, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ప్రేమించడంలో తప్పలేదు. కానీ ఒక స్టూడెంట్ టీచర్ని ప్రేమించడం తప్పేమో సార్. అలా ఎందుకు అనుకుంటున్నావు? సుందరకాండ మూవీలో వెంకటేష్ని హీరోయిన్ అపర్ణ లవ్ చేసింది కదా. ప్రేమ పెళ్ళి అనేది వయసుతో సంబంధం లేదేమో. మీరు వెంకటేష్ ఏమో కానీ నేను నా సినిమాలో హీరోయిన్ అపర్ణని కాదు సార్. ఇంతకీ మీ జీతం ఎంత సార్? 12,000. అక్షరాల 12,000. మా ఇంట్లో పనోడికి కూడా అక్షరాల 12,000 జీతం సార్. పోయి ఒక పనోన్ని లవ్ చేయలేను కదా సార్. మీరంటే ఒక గౌరవం ఉంది సార్. అందుకే ఒక మాట చెప్తాను. మా ఇంట్లో పనోడి కన్నా మీకు ఎక్కువ జీతం వస్తే అప్పుడు నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. ఉంటాను సార్. ఇవాళ ఎలాగైనా ప్రియాకి ప్రపోజ్ చేయాలి. ప్రియా, నా మనసంతా నువ్వే ఉన్నావు. నీకు తెలుసో తెలీదు, రోజు నీ ఇంటి చుట్టూ నీ మనసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అన్అఫిషియల్గా నీ గుండె నా దగ్గరనే ఉంది. దాన్ని అఫిషియల్ చేయొచ్చు కదా. చేస్తా. బట్ నిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడుగు, ఏదైనా చెప్తా. వాట్ ఈస్ రివర్స్ బయాస్? ద బయాస్ ఈస్ గోయింగ్ రివర్స్, దట్ ఈస్ కాల్డ్ రివర్స్ బయాస్. మరీ రివర్స్ బయాస్ అంటే తెలియనోని లవ్ చేస్తే మా ఇంట్లో ఒప్పుకోరేమో. అరే చదువు వదిలే అబ్బా. నన్ను చూడు, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాను. అసలు నో అనడానికి ఇంకో రీజన్ ఉందా నీ దగ్గర? ఉంది. ఏంటది? నువ్వు అందంగా ఉండడం నాకు నచ్చలేదు. సో చండాలంగా తయారయ్యరా, అప్పుడు నేను నిన్ను లవ్ చేస్తా. బాయ్. ఇదేంది ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది?
నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే బాగా ఇష్టం. అందుకే న్యూస్ పేపర్స్ అన్నా బుక్స్ అన్నా నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కనిపించినా చదివేస్తూ ఉంటా. ఏ జాబ్ పడ్డా అది వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉంటా. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 446 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది మే 5న ప్రిలిమ్స్ పరీక్ష. డాడీ, నా గ్రూప్ 2 జాబ్ వచ్చింది డాడీ. కంగ్రాట్స్ తల్లి. నేను ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ విషయం చెప్తాను. ఎందుకు డాడీ స్వీట్స్? నీకు ఉద్యోగం వచ్చింది, సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. నేను వెళ్తే సెలబ్రేషన్స్, వెళ్ళకుంటే కాదుగా. అమ్మా, స్వీట్స్ తీసుకురావాలా? నాన్న, ఇది ఎస్ఏ జాబ్ కదా, నెక్స్ట్ టైం సివిల్స్కి ట్రై చేస్తాలే. అమ్మా, ఈసారైనా స్వీట్ బాక్స్. డాడీ, ఈసారి మంచి జాబ్ కోసం ట్రై చేస్తాలే. ఇదేదో టైంపాస్కి రాస్తే జాబ్ వచ్చేసింది. ఏమండి, టీ తీసుకోండి. డాడీ, నేను పైలట్గా సెలెక్ట్ అయ్యాను. తెలుసమ్మా, నీ గోలు స్కై అని. సుజాత, ఇప్పుడు స్వీట్ తీసుకురమ్మంటాం చూడు. అది చూద్దాంలేండి. స్కై నాన్న, మనకు అవసరం అంటావా ఈ జాబ్లు? అసలు నీ గోలేంటమ్మా? ఏ గోలు లేకపోవడమే నా గోల్ నాన్న. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇంత చదువులు చదవడం ఎందుకు, ఎగ్జామ్స్ రాయడం ఎందుకు? ఏ జాబ్ నాకు వస్తుందా అని ట్రై చేశాను, అన్నీ వచ్చేసాయి. సర్లే, బాయ్. చదివి చదివి పిచ్చోళ్ళు అవుతారంటే ఇలాగేనేమోనండి. దీనికి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. రేపే పెళ్లి చూపులు. అల్లుడు గారు ఏం చేస్తుంటారంటే? బూందీ తింటుంటారు నాన్న. అయ్యో కాదండి, సాఫ్ట్వేర్ అండి. పేరెంట్స్ రాలేదా బాబు? మామ్ డాడ్ వాళ్ళు యూఎస్లో ఉంటారండి, వాళ్ళకి టైం కుదరదు కదా. మా అమ్మాయి నచ్చిందా బాబు? సూపర్ ఫిగర్. బాగుందండి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే. ఏంటి వాడికి నచ్చేది? వాడికి నచ్చితే చాలా, నాకు నచ్చొద్దా? అయ్యో, మీ అమ్మాయికి నేను నచ్చానో లేదో అడగండి. ఓకే ఓకే, నా కోసం ఒక మంచి తెలుగు పాట పాడరా. నేను యూఎస్లో పుట్టి పెరిగానండి, తెలుగు సాంగ్స్ ఎక్కువ వినలేదు, బట్ ఒక సాంగ్ వచ్చు. ఏంటది? మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి కారం కాదయ్యో, నీ మీద నాకు ప్రేమయ్యా, జుమ్తక 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 జుమ్. ఆపు. ఏమైందండి, బాగానే పాడాను కదా. డాడీ, రిజెక్టెడ్. నాకు సాంగ్స్ పాడేవాడు కావాలి, ఎందుకంటే నేను ఇంటికొచ్చి అలసిపోతే పాట పాడి నన్ను నిద్రపుచ్చాలి. ఎవరొచ్చారో చూడు, టాలీవుడ్ బాద్షా. సింగర్ కావాలన్నావు కదమ్మా, ఈయన టాలీవుడ్లోనే నెంబర్ 1 సింగర్. నచ్చాడు నాన్న. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, సూపర్. కంగ్రాట్స్ అల్లుడు. థ్యాంక్ యూ అండి. మీకు ఇంజెక్షన్ చేయడం వచ్చా? రాదు, అది నాకెలా వస్తుంది? డాడీ, సింగర్ కన్నా డాక్టర్ బెటరేమో. అంటే నా హెల్త్కి ఏమైనా, నీకేదైనా, మమ్మీకేదైనా, ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండడం ఎప్పటికైనా బెస్టే కదా. రిజెక్టెడ్.
ఇప్పటికిప్పుడు నా కోసం మీరు మీ బియర్డ్ని ట్రిమ్ చేసుకోగలరా? ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. చేసుకోగలుగుతా, నో ప్రాబ్లం. నా కోసం మీ లుక్స్ని, క్యారెక్టర్ని చేంజ్ చేసుకునే వాళ్ళు యు ఆర్ రిజెక్టెడ్. మీరు ఎక్కువ టైం హాస్పిటల్లోనే స్పెండ్ చేస్తారు కదా? ఎస్ అండి. నాకు ఎక్కువ టైం నా దగ్గర ఉండేవాడు కావాలి. యు ఆర్ రిజెక్టెడ్. ఎక్స్క్యూజ్ మీ. బూందీ తీసుకో బాబు. బూందీ ఏందంటీ మెత్తగా ఉంది, ముక్క ముక్క వాసన కూడా వస్తుంది. మా ఇంట్లో పెళ్లి చూపులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి షాపుకేం వెళ్తామని చెప్పి 6 నెలలకి సరిపడా బూందీ తెచ్చిపెట్టుకుంటాం. తిను బాబు. అంటే ఈ స్వీట్స్ కూడా సంవత్సరానికి సరిపడేటట్టు తీసుకొస్తాం బాబు. మీరు నాకు నచ్చలేదండి. నెక్స్ట్. స్టాప్. మీరు నా బట్టతల గురించే రిజెక్ట్ చేస్తున్నట్టయితే ఒక 2 మినిట్స్ పక్కెళ్ళి మాట్లాడుకుందామా? మా తాతకి బట్టతలుంది, మా నాన్నకి బట్టతలుంది, అలాగే నాకు కూడా బట్టతలొచ్చిందండి. అందుకే అండి మన నెక్స్ట్ జనరేషన్స్కి రాకూడదనే నేను మిమ్మల్ని రిజెక్ట్ చేశాను. మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసండి. అందుకే మొన్ననే సమ్మక్క సారక్క నాటు వైద్యశాల నుంచి ఈ మూలిక నూనె తీసుకొచ్చాను. ఈ నూనె గనక 2 నెలలు వాడాననుకోండి, ఈ గుండు నిండుగా వెంట్రుకలతో నిండిపోతుంది. ఓహో, అయితే ఇప్పటికిప్పుడే మీ గుండు నిండుగా హెయిర్ వస్తే ఇప్పుడే ఇక్కడే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అలా సాధ్యం కాదు కదండి. సారీ అండి. ప్లీజ్. నెక్స్ట్. నాన్న, చెవులో హెయిర్స్ ఉన్నాయి. మమ్మీ, కొంచెం నత్తున్నట్టుంది. డాడీ, చాలా సన్నగున్నాడు. జుట్టు నచ్చలేదు నాన్న. అబ్బా, బియర్డ్ లేదు. మమ్మీ, వాయిస్ బాలేదు. కళ్ళద్దాలున్నాయి మమ్మీ. ఇల్లు బాగానే ఉంది. పెళ్లి చూపులంటే నైటిపా ఇలా కూర్చున్నావేంటే? తొందరగా రెడీ అవ్వు. అమ్మా, పెళ్ళైన తర్వాత కూడా ఎలాగో నైటీ మీదే కదా ఉండేది. నేను ఇలాగే వచ్చేస్తా. ఎప్పుడు నా మాట విన్నావు గనక ఎలాగోలాగా తగలాడు. ఈడేనా పెళ్లి కొడుకు? పెళ్లి కూతురేంది నైటీలో ఉంది. హాయ్ అండి, మై నేమ్ ఇస్ ప్రియా. నచ్చలే. పేరు నచ్చలేదా అల్లుడు? కాదండి, మంచిగా నచ్చలే. రిజెక్టెడ్.